వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాల 1వ వార్డులో నిలిచిపోయిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్. 90 లక్షల నిధులతో మిగిలిన పనుల పునరుద్ధరణ. నేత్రదానంతో 2 అంధులకు చూపు. నంద్యాలలో సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు. మంచినీళ్లు లేవు, వాష్రూమ్స్ లేవు. నల్గొండ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన. ఏపీ లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం. గవర్నర్ సీఎం చంద్రబాబు సమక్షంలో బాధ్యతల స్వీకరణ. నంద్యాల మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పోరుబాట. సెప్టెంబర్ 8న డ్యూటీ బహిష్కరణకు సిద్ధం. ఎమ్మెల్యే ముందే తన్నుకున్న కూటమి నేతలు. ఆధిపత్య పోరుతో పరువు తీయద్దు, పంచకర్ల హెచ్చరిక. శ్మశాన వాటిక స్థలం కోసం చెంచులో వినూత్న నిరసన. 70వ బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలి. పాట్నాలో విద్యార్థుల ర్యాలీపై వాటర్ కెనాల్లు. ఢిల్లీకి భారీ వర్షాల ముప్పు. గురుగ్రామ్ లో వర్క్ ఫ్రం హోమ్. 15 విమానాలు దారి మళ్లింపు. నెరవేరని పవన్ కళ్యాణ్ హామీ. జనసేన ఆఫీస్ ఎదుట ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల ధర్నా. అన్యాయం చేసే పోలీసులను గుర్తుపెట్టుకుంటాం. డిజిటల్ బుక్ లో పేర్లు నమోదు చేయండి. వైఎస్ జగన్. త్వరలో లబ్ధిదారులకు టిట్కో ఇండ్లు. మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయాలి. మంత్రి ఫరూక్ ఆదేశం. శ్రీ ద్రాక్షాయణి సిద్ధేశ్వరాలయానికి 2 లక్షల విరాళం. గొల్లా రాజేష్ దాతృత్వానికి ప్రత్యేక అభినందనలు. నంద్యాల 1వ వార్డులో 80% పూర్తి నిలిచిపోయిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పరిశీలించారు. మిగిలిన పనుల కోసం డిపిఎస్ ఎల్ఆర్ఎస్ నిధుల నుంచి 90 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ట్యాంక్ స్లాబ్, పైప్ లైన్ అనుసంధానం, పెయింటింగ్ తదితర పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేసి వార్డు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు నాగిరెడ్డి గారు చనిపోయినారు. మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఈ వార్డుకు రామానాయుడు గారు అని చెప్పి నిమ్మల రామానాయుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన వార్డు ఇన్ఛార్జ్ చేసినాడు ఎన్నికలప్పుడు బాగా తెలుసు. ఆయన ఉదయం 5 గంటలకు 6 గంటలు సైకిల్ మోటార్ తీసుకుని లేకపోతే సైకిల్ తీసుకుని వచ్చేటాడు వార్డులో. ఆయన వచ్చినప్పుడు ప్రపోజ్ చేసిండు. ఇది కానీ మన కుండు ఎస్ఆర్బిసి బ్రిడ్జి కుండు మీద ఉంది కదా, అక్కడ పాత బ్రిడ్జ్ తీసేది కొత్త బ్రిడ్జ్ చేయాలని చెప్పి అది పడిపోయింది, ఇది పడిపోయింది. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ప్రామిస్ చేసినప్పుడు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి శంకుస్థాపన చేసాం. తర్వాత దీన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మళ్ళీ మేము ఇచ్చాం. మళ్ళీ మంత్రి అయిన తర్వాత 2018-19 చైర్మన్ కూడా ఉన్నాయి. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా నీటి ఇబ్బంది బాగా ఉండేది, చాలా సమస్య ఉండేది. ఈ బాగా టైలెంట్ అయిపోయింది కాబట్టి నీళ్ళు రావాలంటే పంపిణీ చేసుకుంటే నంద్యాల మన టౌన్ హాల్ దగ్గర ఉంది కదా, అక్కడ నుంచి నీళ్ళు రావాలా. 6 రోజులు టౌన్ హాల్ కూడా వీళ్ళ కోసమే ఏర్పాటు చేశాం. టౌన్ హాల్ దగ్గర ఓవర్ ట్యాంక్ కంపల్సరీ రావాలా. ఇప్పుడు 3 నాలుగు, ఒకటి నూనెపల్లి దగ్గర ప్రపోజ్ చేశాం, రెండవది చర్చి దగ్గర ప్రపోజ్ చేశాం, ఈడ కూడా ప్రపోజ్ చేసి సంగపేట, తెలుగుపేట, మూలిపేట, రంగరాజపేట, నరిగడ, మాదారపేట, ఎస్సీ వార్డు కూడా వస్తాయని చెప్పి ఆ రోజు ప్లాన్ వేసాం. ప్లాన్ వేసిన తర్వాత ఓహెచ్ఆర్ ఆడ కట్టాం. సరే ఊరు బాగా పెరిగిపోయింది, మన జనాభా దీనికంటే 200 మన జనాభా పెరిగిపోయింది, అవసరాలు బాగా పెరిగిపోయినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజుల్లో మనం దీన్ని శాంక్షన్ చేసాం. దీన్ని కడుతూ 10 సంవత్సరాలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పెరుగుతూ అది లాస్ట్ టైం ఎట్టుందో కానీ అది ఎంతవరకు పోయిందో అంతవరకు తప్పని పరిస్థితి. 10 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కమిషనర్ శేషన్న గారు ఉన్నారు.
కాబట్టి దీన్ని త్వరితగతి అప్పుడు సత్యనారాయణ ఉన్నప్పుడు కూడా వచ్చాం మనం కూడా. నంద్యాలలో నేత్రదానం వల్ల అందులకు కంటి చూపు లభిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ తెలిపారు. జాతీయ నేత్రదాన ప్రక్షోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఆయన ఒక వ్యక్తి నేత్రదానం ద్వారా ఇద్దరికి చూపు అందించవచ్చని పేర్కొన్నారు. సెప్టెంబర్ 8 వరకు నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 25 ఆగస్టు నుంచి నెక్స్ట్ మంత్ 8 సెప్టెంబర్ వరకు దాదాపుగా 15 రోజులు నేత్రదాన పక్షోత్సవాలు అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం ప్రభుత్వం తరఫున వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈరోజు ఘనంగా ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి నిర్ణయించాము. అందులో భాగంగా మన గౌరవ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడము, ప్రజల్లో అవగాహన పెంచడానికి మా శాఖ తరఫున ముఖ్యంగా ఆప్థాల్మిక్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, టీబీసీఎస్ వీరంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేత్రదానం తెలిసిన విషయం అందరికీ. నేత్రదానం అనేది అన్ని దానాలకు గొప్ప దానం అనేది. మరణించిన తర్వాత కూడా వర్కర్కి చూపునిచ్చి అంతరంగా ఆ వ్యక్తి ఇంకా బతికినట్టుగానే కంటిన్యూగా బతికినట్టుగానే మనం అనుకుంటాము. కాబట్టి ఈ దానాన్ని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రజల్లో విరివిగా అవగాహన కల్పించి నేత్రదానానికి ముందుకు రావాలని, అలాగే మరొకరికి చూపును ఇచ్చే బాధ్యతను తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందుకు సంబంధించి మేము కానీ కొందరు ఇంకా చాలామంది మా సిబ్బంది కూడా నేత్రదానానికి వారి యొక్క అనుమతి పత్రం ఇచ్చారు. నేను కూడా ఇచ్చా ఈరోజు. కాబట్టి ఈ కార్నియల్ కన్ను నేత్రదానం అనేది ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ప్రజలు, ఎంప్లాయీస్ కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా అవగాహన తీసుకుని ఒక దానం చేసినట్లయితే మరొక మనిషికి ఇందాక చెప్పినట్టుగా డాక్టర్ గారు 6 hours లోపల మరణించిన తర్వాత ఇస్తే చూపు మరొకరికి కలిగించే భాగ్యం కలుగుతుంది. తద్వారా వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ నర్సింగ్ సిబ్బంది సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మంచినీరు, వాష్రూమ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, సమస్యలకు తమనే బాధ్యులుగా చూపుతూ మెమోలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను ఈ జీజీహెచ్ నల్గొండలో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నర్సింగ్ ఆఫీసర్స్. బేసిక్ చాలా ఎక్కువగా ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్, దాదాపు 80% ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్ ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. వీళ్ళకి కనీస బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయడంలో అడ్మినిస్ట్రేషన్ విపరీతం ఫెయిల్యూర్కి గురైంది. మెయిన్గా వాటర్ ప్రొవైడ్ చేయరు, వాష్రూమ్స్ ఉండవు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉండవు, సెక్యూరిటీ ఉండదు, మిడ్ నైట్లోని శానిటేషన్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా ఉండదు. అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ నర్సింగ్ ఆఫీసర్స్ పైనే. ఆ కారణాలను చూపిస్తూ ఈ నెలలోని 14 మందికి ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్కి మెమోలు ఇవ్వడం చాలా దారుణకరమైన విషయము. ప్రధానంగా మా డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్ సార్ చాలా నర్సింగ్ ఆఫీసర్స్ పైన చాలా కక్కసు వెళ్ళగక్కుతున్నారు. అన్నిటికీ ఒక సెక్యూరిటీ లోపం ఉంటే దానికి నర్సింగ్ ఆఫీసరే కారణం, పారిశుద్ధ్యం లోపం ఉంటే నర్సింగ్ ఆఫీసర్ కారణం. అన్నిటికీ నర్సింగ్ ఆఫీసర్స్ని కారణంగా చూపించి వాళ్ళకి మెమోలు ఇచ్చి వాళ్ళని తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఈ విధమైన వైఖరిని అతను మార్చుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. అయితే మహిళల పట్ల దురుసుగా మాట్లాడే నర్సింగ్ డిపార్ట్మెంట్ అనే ఆరోపణలు చేస్తున్నారు. అవునండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, వే అని పదాలు, ఇంకా బలిచీలి, ఇలాంటి పదాలు మాకు చెప్తారు. పేషెంట్స్తో ప్రేమగా ఉండండి. మరి ఎంప్లాయీస్తో ఎందుకండి ప్రేమగా ఉండరు? వాళ్ళు ఎంప్లాయీస్ కనిపించట్లేదా కళ్ళకి? బలిచింది ఇవన్నీ మాటలు మాట్లాడొచ్చా అండి ఒక అమ్మాయిలతోని, ఆడవాళ్ళతోని? డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ నాగేష్ సార్. చెప్పామండి, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నట్టు ఉంది వాళ్ళ వైఖరి. అందుకే ఇవాళ మేమందరం బయటికి రావాల్సి వచ్చింది. 4 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాము, వేగుతూనే ఉన్నాము, ఇవాళ బయటికి రావాల్సి వచ్చింది.
We want justice. 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 హలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్ల ప్రకాడ మల్లికార్జునరావు ఏపీ లోకయుక్తగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోక్ భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. I, Talla Pragada Mallikarjun Rao, having been appointed Lokayukta for the state of Andhra Pradesh, Lokayukta for the state of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith that I will bear true faith and allegiance to the Constitution of India and allegiance to the Constitution of India as by law established, as by law established, that I will uphold the sovereignty that I will uphold the sovereignty and integrity of India, and integrity of India, that I will duly and faithfully that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment and to the best of my ability, knowledge and judgment perform the duties of my office perform the duties of my office without fear or favor, without fear or favor, affection or ill will, affection or ill and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. నంద్యాలలో కాంట్రాక్ట్ మెడికల్, పారామెడికల్ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. రెగ్యులరైజేషన్, పూర్తి వేతనం, ఈపీఎఫ్, హెల్త్ కార్డులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్లాక్ బ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తూ ఆందోళన తెలుపుతున్నారు. డిమాండ్ నెరవేరకపోతే సెప్టెంబర్ 8న డ్యూటీ బహిష్కరిస్తామని జేఏసీ ప్రకటించింది. జేఏసీ కన్వీనర్ గా ఉన్నానండి. ఇక్కడ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి నేను ఇక్కడ లీడ్ చేస్తున్నాను. ఇక్కడ మాకు స్టేట్ ఆర్డర్స్ ఏమైనాయంటే, ఇప్పుడు స్టేట్ నుంచి మాకు ఈ రోజు అంటే 24 నుంచి 27 వరకు నల్ల బ్యాడ్జెస్ ధరించి ఇక్కడ డ్యూటీస్ చేయమని చెప్పేసి మాకు స్టేట్ నుంచి మా జేఏసీ వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడ మమ్మల్ని ఇక్కడ ఉన్న హెచ్ఓడీలకు కానీ సూపరింటెండెంట్కి కానీ ఇంటిమేషన్ చేస్తే మేము ఇక్కడి నుంచి ధర్నాలు చేస్తున్నాము. ధర్నా అంటే ఇది ధర్నా కాదు, జస్ట్ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని మా విధులు చేస్తూ మేము మా విధులలో ఒకరిని పెట్టి డ్యూటీలలో బయటకు వచ్చి మేమేం చేస్తున్నాము అంటే అక్కడ వర్క్ ఎవరికి పేషెంట్స్కి సఫర్ చేయట్లేదు. సఫర్ చేయకుండా మేము పేషెంట్స్కి మా యొక్క పనిని చేస్తూ ఇక్కడ మేము ఆల్టర్నేట్గా డ్యూటీలు చేసుకుంటూ ఇంకొకరితో వర్క్ చేపిస్తూ నేను నా వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నాను. ప్లస్ ఇక్కడ మనము ఉన్న డ్యూటీ పరంగా ఎక్కడా కూడా ఎవరికి ప్రాబ్లం లేకుండా చేస్తున్నాము. దాంతోపాటు ఈ విధంగా మేము ధర్నాన్ని కొనసాగిస్తూ అంటే 27 తర్వాత నుంచి మళ్ళీ మా ధర్నా ప్రోగ్రామ్ అనేది మీకు షెడ్యూల్ని మేము చెప్తాము. అప్పటి నుంచి ఏ విధంగా చేస్తాము అనేది మీకు ఇంటిమేట్ చేస్తాము. ఇప్పటి వరకు అయితే ఓన్లీ 40 బ్యాడ్జెస్ వరకు మేము ధర్నా చేస్తున్నాం. ఓన్లీ ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్సే బయటకు వస్తున్నాం. మిగతా మా విధులు మేము కంటిన్యూగా
కొనసాగిస్తున్నాం. భాగ్యకృప అండి. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాలలో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి కాదండి, 15 సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ వ్యవస్థలోనే పనిచేస్తున్నాము. ఏ గవర్నమెంట్ లో కానీ మాకు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది అయితే లేదు. పారామెడికల్ కి లేదు, స్టాఫ్ నర్సెస్ కి లేదండి. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే 15 సంవత్సరాల నుంచి సేవ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. మా ఫ్యామిలీస్ని వదిలేసి ప్రాణాపాయ పరిస్థితుల్లో, కోవిడ్లో ఎన్నో వ్యాధులతో మేము పోరాడి మేము ఈరోజు సేవ చేస్తున్నాం. అయినప్పటికీ మాకు మినిమం ఫెసిలిటీస్ లేవండి. ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకైతే మెడికల్ లీవ్స్ ఉంటాయి, అర్న్ లీవ్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్త్ స్కీమ్స్ వస్తాయి. మాకెవ్వరికి ఏం లేదండి. మా ఫ్యామిలీలో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా మేము లాస్ ఆఫ్ పే పెట్టుకొని, అంటే మా శాలరీ వదులుకొని వెళ్ళాలి. సో మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే మమ్మల్ని రెగ్యులర్ చేయండి. రెగ్యులర్ చేయడానికి చాలా టైం ప్రాసెస్ అలాంటివి మీరు తీసుకునేలా ఉంటే ఆలోపు మాకు 100% శాలరీ అయితే, గ్రాస్ శాలరీ అయితే శాంక్షన్ చేయండి. దాంతోపాటు రెగ్యులర్ వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారో ప్రతి ఫెసిలిటీ మాకు కూడా ఎలిజిబుల్ అయ్యేలా చూడండి. ఎందుకంటే మేము ఈక్వల్ వర్క్ చేస్తున్నాం. మేము నైట్ షిఫ్ట్స్ చేస్తున్నాం, మేము 3 షిఫ్ట్స్ చేస్తున్నాం, ఎవ్రీ మంత్కి మేము నైట్ షిఫ్ట్స్ చేస్తున్నాం. సో ఎలాంటి వాటిలో వర్క్లో మేమైతే ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదండి. కాబట్టి మేము ప్రతి ఫెసిలిటీ కావాలని కోరుకుంటున్నాం. మా ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా బాగాలేదన్నా మాకేం ఈహెచ్ఎస్ కార్డ్స్ లేవు, ఎక్స్ట్రా బెనిఫిట్స్ లేవు, అండ్ ఎలాంటి ఫండింగ్ కూడా మాకు రావట్లేదండి. ఓన్లీ మా శాలరీ, బేసిక్ శాలరీతో మాత్రమే మేము వర్క్ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇంక్రీజ్ అవుతున్నాయి, నిత్యావసర సరుకులని ప్రతి ఒక్కటి రోజు పెరుగుతున్నాయి, కానీ మా జీతాలు పెరగట్లేదండి. సో మా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ చేయండి. అది ఆలస్యమైన పక్షంలో 100% గ్రాస్ శాలరీ శాంక్షన్ చేయండి. ప్రతి స్కీమ్ మాకు వర్తించేలాగా చూడమని మేము విన్నపం చేసుకుంటున్నామండి. మేము దీనికోసం శాంతియుతంగానే పోరాడుతున్నాము. కొన్ని రోజులు నల్ల బ్యాచ్లు 27వ తేదీ వరకు మేము ధరించి మేము పోరాడుతున్నాం. దయచేసి మా పోరాటాన్ని గుర్తించవలసిందిగా గవర్నమెంట్కి మేము కోరుకుంటున్నాం. వెల్దుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో కోటి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కూటమి నేతలు వ్యక్తిగత విమర్శలతో గొడవకు దిగారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలోనే తోపులాట జరగడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. రాజకీయ విభేదాలు, ఆధిపత్య పోరుతో కూటమి పరువు తీయొద్దని నేతలను హెచ్చరించారు. సంజీరావు తప్పైతే షిఫ్ట్ చేసేస్తాం. జనాలు షిఫ్టింగ్ ఛార్జీ పెట్టి షిఫ్ట్ చేస్తాం. ఏంటి ఏదైనా నాకు చెప్పారు. సంజీరావు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కు చెంచు కులస్తులు సంప్రదాయ వేషధరణలో వచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. సోన్ మండలం మాదాపూర్ గ్రామంలో శ్మశాన వాటికకు స్థలం లేక అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చెరువులోనే ఖననం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఫుల్ హెచ్డి పేపర్ రావాలా సార్? స్థలాలు ఉంటే చూడండి, ఐడెంటిఫై చేయండి. స్థలం ఉంటుంది వాళ్ళు
జరుగు అయ్యి నువ్వెందుకు వస్తావు? సార్ మాకు జాగాలు లేవు. గిత పిల్లగాళ్ళప్పుడు ఉన్నాం. సోన్ మండల్ నిర్మల్ జిల్లా వచ్చినాం. ఏదో ఎవరో బాబు గెలిచింది కాబట్టి ఆశ కొద్ది వచ్చినాం సార్. మాకు ఎక్కడ ఏ వెనక బాగా ఉన్నాం. ముందరితో శర్ర బంధు పెట్టుకుంటున్నాం కానీ పిల్లల బంధు పెట్టుకోమంటారు. అక్కడ మాదాపూర్ ఇక్కడికి వచ్చాం సార్. జాగాల గురించి వచ్చాం. కష్టపడుతున్నాం. బర్రెలకు గొర్రెలకు జీతాలు ఉండి బతున్నాం సార్. బతిన సుఖాలకు ఏం లేదు సార్. వీళ్ళు గింత బతాం గింతే ఉత్తమంటారు. అందరికి ఏం తప్ప ఏం లేదు సార్. పెద్ద సార్ దగ్గరికి వచ్చాం. బీహార్లో 70వ బీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పాట్నాలో గాంధీ మైదాన్ నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఆందోళనకారులను చెల్లగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాల్లను ఉపయోగించారు. ఢిల్లీ ఎన్సీఆర్ లో తెల్లవారుజామున భారీ వర్షాలు కురవడంతో గురుగ్రామ్ తో రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు నిలిచింది. కార్యాలయాలకు వర్క్ ఫ్రం హోం సూచించగా ప్రతికూల వాతావరణంతో దాదాపు 15 విమానాలను అధికారులు దారి మళ్లించారు. జల్ జీవన్ మిషన్ కింద పనులు చేసిన తమకు 2.5 ఏళ్లుగా పెండింగ్ బిల్లులు చెల్లించలేదంటూ ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిల్లులు నిలిచిపోవడంతో తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీస్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే తప్పకుండా గుర్తుపెట్టుకుంటామని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. అన్యాయం చేసే అధికారుల పేర్లను డిజిటల్ బుక్ లో నమోదు చేయాలని, పోలీసుల్లో న్యూట్రాలిటీ తీసుకొచ్చేలా ప్రయత్నించాలని సూచించారు. మార్పు రాకపోతే అది వారి కర్మేనని వ్యాఖ్యానించారు. కానీ నియోజకవర్గాలలో పూర్తిగా అందుబాటులో ఉంటూ పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ అటెన్షన్, ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ మీరు పెట్టినారు అని అంటే ఆటోమేటిక్లీ రిజల్ట్స్ వస్తాయి. పోలీసులకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ గట్టిగా మెసేజ్ చెప్పండి. కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి 2 నెలలు కూడా పూర్తయిపోతాయి. ఎవడైనా కూడా ఏ పోలీస్ అధికారైనా కూడా పదవి దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. డిజిటల్ బుక్లోకి వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం చేసిన అధికారి ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈ మెసేజ్ ప్రతి అన్యాయం చేసే పోలీసు వాళ్ళకు కూడా ఖచ్చితంగా పంపించద్దు. ప్రతి పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయండి, అన్యాయం చేయొద్దండి, న్యాయంగా ధర్మంగా జరిగించండి. అలా కాదు మేము అన్యాయమే చేస్తాము అని అంటే మాత్రం ఇప్పుడు మీ టైం అని అనుకుంటున్నారు, వచ్చేది మా టైము. మీ 5 ఏళ్ళు అయిపోతూ ఉంది, చివరి 2 ఏళ్ళకి వచ్చేసినారు. ఆ తర్వాత కనపడేది మా 5 ఏళ్ళు కనపడతా ఉంది. అది గుర్తుపెట్టుకున్నాను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పే కార్యక్రమం చెప్పండి. వాళ్ళల్లో కూడా న్యూట్రాలిటీ తీసుకొచ్చేదానికి గట్టి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత కూడా వాళ్ళ న్యూట్రాలిటీ లేక రాకపోతే ఇంకా వాళ్ళ కర్మ, డిజిటల్ డైరీలోకి వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత వాళ్ళకి పడే శిక్ష వాళ్ళకి పడుతుంది. నంద్యాల ఎస్ఆర్బీసీ కాలనీలోని టుడ్కో గృహ సముదాయాలను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధికారులతో కలిసి పరిశీలించారు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక వసతులతో పాటు మిగిలిన పనులను నాణ్యతతో యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేయాలని ఆదేశించారు. పేదల సొంతింటి కళ నెరవేర్చేలా అన్ని హంగులతో ఇళ్లను పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి తెలిపారు. అంటే కలర్ కాదు ముఖ్యం, చూపించాలన్నా విననా బాగుండే కదా, చాలా బాగుంటుంది సార్. కమ్యూనిటీ ఎంత సార్, కమ్యూనిటీ ప్లేస్ ఉంది, కమ్యూనిటీ ఆడుకోవచ్చు. నంద్యాల వైఎస్ నగర్ లో నిర్మాణ దశలో ఉన్న శ్రీ దాక్షాయిని సమేత సిద్ధేశ్వరాలయ అభివృద్ధికి ప్రముఖ దాత వ్యాపారవేత్త గొల్లా రాజేష్ 2 లక్షల విరాళం అందజేశారు. విరాళం చెక్కును ఆలయ కమిటీ ప్రతినిధి ఉమాకాంతయ్యకు అందజేసిన ఆయన భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి తన సహకారం కొనసాగిస్తానని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయన దాతృత్వానికి అభినందించారు. సిద్ధిరస్తు యజమానస్య మనోవాంఛాం సిద్ధిరస్తు యజమానస్య ఇష్ట కార్యానుకూలత సిద్ధిరస్తు. దేవాయ నమః. ఓం ఉగ్ర దేవాయ నమః. ఓం భీమః సదాశివాయ నమః. ఓం ధర్మలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం శ్రీ పరమలింగాయ నమః. ఓం శ్రీ దాక్షాయణి సిద్ధేశ్వర స్వామి దేవతభ్యో నమః. ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आं समर्पयामि भाग्यपादं समर्पयामि.
जय बोलो गणेश महाराज के सिद्धि बुद्धि और सिद्धि विनायक स्वामी के మదన్ ఎట్లా చూడు ఓకే డన్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.